కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్ తీపి కబురు చెబుతారు. పొంగులేటి కలెక్టర్లతో సమీక్ష తర్వాత సీఎం రేవంత్ రెడ్డి తీపి కబుర్లు చెప్తారని పొంగులేటి ప్రభాకర్ రెడ్డి అయితే అన్నారన్నమాట. శ్రీనివాసరెడ్డి అన్నారు. అయితే ముఖ్యంగా చూసుకుంటే గత ప్రభుత్వం హామీల విషయంలో మాటలకే పరిమితమైన విమర్శించారు. హుజూర్నగర్లో మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డితో కలిసి పొంగులేటి పర్యటించారు. ఇందిరమ్మ ఇళ్లను పరిశీలించారు. హుజూర్నగర్లో గత ప్రభుత్వం కేవలం 150 ఇళ్లు మాత్రమే కట్టిందని పొంగులేటి చెప్పారు. కాంగ్రెస్ హయాంలో ప్రతి గ్రామంలో 100కు పైగా ఇళ్లు కట్టామన్నారు. హుజూర్నగర్లో 2160 ఇళ్లు పూర్తి చేసి రాబోయే 3-4 నెలల్లో అర్హులైన పేదలకు అందజేస్తామని హామీ ఇచ్చారు. రాష్ట్ర వ్యాప్తంగా పలు ఇరిగేషన్ పనులు పెండింగ్లో ఉన్నాయని చెప్పారు. గత ప్రభుత్వ హయాంలో అన్యాక్రాంతమైన భూములపై విచారణ జరిపిస్తామని కూడా చెప్పారు. అంటే ముఖ్యంగా చూసుకున్నట్లయితే కాంగ్రెస్ ప్రభుత్వం ఏదైతే హామీ ఇచ్చిందో ఆ హామీకి కట్టుబడి అయితే ఉన్నామని, తొందరలోనే ఈ గృహలక్ష్మి పథకం ప్లేస్లో ఇందిరమ్మ ఇల్లు పథకాన్ని తీసుకొచ్చి ఒక్కొక్కరికి 5 లక్షల ఆర్థిక సాయం చేస్తామని చెప్పారన్నమాట. సో ఇది ఫ్రెండ్స్ వీడియో లైక్ చేయండి, సబ్స్క్రైబ్ చేసుకోవద్దు, మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకొని ఫాలో